రైట్ రాజశేఖర్. ఇక్కడ వాస్తవంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే గత 4 పర్యాయాలు ఎవరైతే ఏకధాటిగా గెలుస్తూ వస్తున్నారో జోగు రామన్న గతంలో టిఆర్ఎస్, టీడీపీ, వామపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా 2009లో గెలిచినటువంటి జోగు రామన్న ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014, 18లో ఏకధాటిగా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూసినట్లయితే జోగు రామన్న పైకి చాలా బలమైనటువంటి అభ్యర్థిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయనకు అంతర్గతంగా అంటే పార్టీ పరంగానే జనరల్ గా విపక్షాలకు సంబంధించినటువంటి బలాబలాలకు సంబంధించినటువంటి అంశాలు అనేటటువంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంత చిక్కులు తెచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధిష్టానం ఎవరైతే ఉన్నారో బిఆర్ కు సంబంధించినటువంటి అంటే టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ కావచ్చు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారంలోకి తామే రావాలని చెప్పి ఏ విధంగానైతే ఒక పార్టీగా వాళ్ళు ప్రణాళికలు రచించుకుంటున్నారో దాంట్లో భాగంగా రాబోయే ఎన్నికల తర్వాత సీఎం పీఠం పైన కేటీఆర్ ని కూర్చోబెట్టడానికి కేసీఆర్ కూడా కసరత్తుగా చేస్తున్నట్లుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్తలు అన్ని చోట్ల కూడా గుప్పమంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే కోణంలో రాబోయే ఎన్నికల తర్వాత కేటీఆర్ ను సీఎం పీఠం పైన కూర్చోబెట్టినప్పటికీ కూడా అటు తర్వాత 2 దశాబ్దాల పాటు కాక ఆయన అదే పీఠం పైన అధికారం ఆయన చేతిలోనే ఉండే విధంగా ఎక్కడ కూడా నియోజకవర్గాల్లో నాయకత్వం ఏర్పడకుండేందుకు అవసరమైనటువంటి కోణంలో ఆపరేషన్ 50 వంటి ఒక సరికొత్త పార్టీ వ్యూహరచన చేసినట్లుగా మనం అందుతోంది. అయితే దీంట్లో భాగంగా 20 సంవత్సరాల పాటు నాయకత్వాలు రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఎక్కడైతే పార్టీ బలంగా ఉందని చెప్పి భావిస్తున్నారో అక్కడ ఇది వరకే 60 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ స్థానంలో కొత్తగా రాజకీయంగా యువత అని చెప్పుకోదగేటటువంటి స్థాయిలో 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి టికెట్లు ఖరారు చేసేటటువంటి యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆపరేషన్ 50 అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ అనేటటువంటిది ఇప్పుడు జోగు రామన్నకు చాలా అంటే స్థానిక భాషలో పరేషాన్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది కాకుండా ఈ విషయం తెలిసినటువంటి అంటే రాజకీయంగా చాలా సీనియర్ గా పేర్కొనబడేటటువంటి అనుభవజ్ఞుడిగా పేర్కొనబడేటటువంటి జోగు రామన్నకు అధిష్టానం ప్రణాళికలు ఏమి అనేటటువంటిది కొంత ముందు చూపుతో ఆయన అంచనా వేసుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి నేపథ్యంలో తనకు టికెట్ ఒకవేళ దక్కనటువంటి పరిస్థితుల్లో గనక తన కొడుకులను తన వారసులుగా రాజకీయ వారసులుగా బరిలోకి దింపాలన్నటువంటి యోచనతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం కూడా ఆయనకు కుటుంబ పరంగా కొత్త సమస్యలు కొత్త స్థితులకు దారితీస్తున్నట్లుగా తెలుస్తోంది. జోగు రామన్నకు ఉన్నటువంటి పెద్ద కుమారుడు జోగు ప్రేమేంద్ర ఇదివరకే ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం పైన చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చిన్న కుమారుడు ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలన్నీ కూడా తెరవెనుక ఉండి చక్కదిద్దుతారు అనేటటువంటి పేరున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయంగా ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా ప్రేమేందర్ చాలా ఆయన రాజకీయ వ్యవహారం జోష్ ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే అవినీతికి సంబంధించి కానీ విస్తృతంగా ప్రచారం జనాల్లో ఉంది. దాని మీడియా కూడా ముందుకు తీసుకుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మన అమ్మా న్యూస్లో కూడా చాలాసార్లు మనం వెలికి తీసాం, ప్రపంచానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అర్థమయ్యేలా చెప్పిన పరిస్థితి. ఈ కారణం కూడా ఈ విషయాలని కూడా అధిష్టాన దృష్టికి వెళ్ళడం, అక్కడి నుంచి కూడా 50-50 అంటే సగం ఛాన్స్ ఉందని కూడా ఊహాగానాలు రావడం కూడా మనం దాని కారణం కూడా అనుకోవచ్చు అంటారు. ఎస్ రాజశేఖర్, ఖచ్చితంగా ఇది వరకు అంటే 2 రోజుల క్రితం అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి జంపు యోచనలో జోగు రామన్న అనేటటువంటి టైటిల్ తో అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి కథనం తాలూకు వార్త ఇప్పుడు ప్రస్తుతము అధికార బీఆర్ఎస్ పార్టీలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఇటు జోగు రామన్న కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అంతరంగికులు కావచ్చు తీవ్రంగా యోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ఈ యొక్క కథనం ఏదైతే వచ్చిందో అమ్మా న్యూస్లో దానిపైన ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో జోగు రామన్నకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఆయన వ్యూహాత్మకంగా ఏవైతే అడుగులు వేస్తారు, ఆయన ఉంటారా, చేజారిపోతారా, జప్ చేస్తారా అనేటటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అంటే ముఖ్యంగా కేటీఆర్లు కూడా ఈయన జోగు రామన్నకు సంబంధించినటువంటి ప్రతి కదలిక పైన కూడా ఆయనకు తెలియకుండా నిఘా ఏర్పాటు చేసినట్లుగానైతే మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారికమైనటువంటి విషయాలు బహిర్గతం కానప్పటికీ కూడా అంతరంగంగా ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యాఖ్యల్ని చూసినట్లయితే ఈ యొక్క
విషయం మనకు పూర్తిగా నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇది వరకు జంపు యోచనలో ఉన్నటువంటి జోగురామన్కు సంబంధించినటువంటి విషయంలో అధిష్టానము ఒకవైపు నిఘా ఏర్పాటు చేయడము, అలాగే ఆపరేషన్ 50లో భాగంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు టికెట్లు దక్కవనేటటువంటి సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో తన వారసులలో ఎవరికైనా ఒకళ్ళకు టికెట్ ఇప్పించాలనేటటువంటి ఆలోచన క్రమంలో ఇంటిలో ఆయనకు ఉన్నటువంటి ఇద్దరు కుమారుల్లో ఈ యొక్క టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో చాలా వివాదం ముదురుతున్నట్లుగానైతే కొంత వార్తలు ఇక్కడ స్థానికంగా అంతరంగంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల అంతరంగిక చర్చల్లో దొర్లుతున్నటువంటి విషయము. అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్ అంటే రాజకీయంగా తాను ఇదివరకే జోగురామన్కు సంబంధించినటువంటి రాజకీయ వారసత్వంగా తానే రాజకీయాల్లో ఉన్నటువంటి కోణంలో తనకే టికెట్ కావాలని చెప్పి పెద్ద కుమారుడు జోగు ప్రేమేందర్ ఒకవైపు పట్టుపడుతుండగా ఇప్పటికే మున్సిపల్ పీఠాన్ని ఆయనకు అప్పగించి కాబట్టి రాబోయే ఎన్నికల్లో అంటే గత మున్సిపల్ ఎన్నికల నుండి ఇప్పటి వరకు తాను వేచి చూసినాను కాబట్టి తదుపరి అవకాశం తనకే ఇవ్వాలనేటటువంటి కోణంలో ఆయన చిన్న కుమారుడు జోగు ప్రేమేందర్ కూడా జోగు మహేందర్ కూడా పట్టుబడుతున్నట్లుగానైతే మనకు కొన్ని వాళ్ళ అంతరంగిక వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే రాబోయే రోజుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆపరేషన్ 50 క్రమంలో ఈయనకు టికెట్ వస్తుందా రాదా అనేటటువంటిది ఒక మీమాంస. అలాగే ఈయన పైన ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఎవరైతే అధిష్టానానికి సంబంధించినటువంటి నిఘా ఈయన పైన నిడలా వెంటాడుతున్నటువంటి క్రమం ఒకటి. ఇది వరకు అమాన్యులో కథనం ప్రసారమైనటువంటి క్రమంలో జంపు యోజనలో ఉన్నటువంటి జోగురామన్కు సంబంధించి ఒకవేళ అదే దారిని కనుక అనుసరించినట్లయితే రాబోయే రోజుల్లో ఈయనకు సంబంధించిన రైట్. ఇంకోటి జోషి, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ బలం కూడా మరింత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చిన నవయువ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి చరిష్మా కూడా అక్కడ కనిపిస్తుంది. అది కూడా కొంత, ఎందుకంటే వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ ఇంతవరకు జోగురామన్ చేసినటువంటి అరాజకాలు కానీ లేకపోతే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదని చెప్పడంలో కానీ సఫలీకృతం అవడం కూడా కొంత కారణం అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, వాస్తవంగా అంటే అన్ని విషయాలు ఏ పార్టీ కూడా బయటకు వెల్లడించినప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా కొన్ని విషయాలు బయటకు పొక్కేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ కోణంలో చూసినట్లయితే ఇక్కడ రోజుకు బీజేపీ బలపడుతున్నటువంటి క్రమంలో రామన్నకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతున్నటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ద్వారా ఈయనకు కొంత సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఒక నవయువ నాయకుడు అమెరికా నుండి వచ్చినటువంటి ఆయన ఇక్కడ ఇంతగా ఖర్చు చేస్తూ ఈ విధంగా జనాల్ని ఆకట్టుకునేటటువంటి క్రమము, అలాగే ప్రజలతో మమేకం అవుతున్నటువంటి తీరు పైన ఇటు ఒక రకంగా ఎమ్మెల్యే జోగురామన్నతో చర్చించడము, అదే సందర్భంలో కొంత మందలింపుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా మనకైతే సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి పెదవి విప్పనప్పటికీ కూడా ఒక రకంగా బీజేపీకి సంబంధించి ఇక్కడ రోజుకు బలపడుతున్నటువంటి బీజేపీ బలాన్ని చూసి మాత్రం అధికార పార్టీ జంకుతున్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే జోగురామన్కు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక రకంగా కాకుండా నానా రకాలుగా తలనొప్పులు ఉన్నట్లుగా ఇప్పుడు అంటే ఆయన చాలా సతమతమవుతున్నట్లుగానైతే మనం పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధిష్టానం నిఘా, మరోవైపు జంప్ చేయాలా వద్దా అనేటటువంటి మీమాంస, అయోమయం, అలాగే రోజుకు పెరుగుతున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి బలము, రాబోయే రోజుల్లో ఏ కుమారుడికి టికెట్ ఇప్పిస్తే కనుక ఇంట్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటటువంటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తీవ్రంగా అంటే ఒక రకంగా ఒక మానసికమైనటువంటి వేదన ఎదుర్కొంటున్నట్లుగా మనం భావించవచ్చు.